సెకండ్ వీడియో అండి మా వెబ్సైట్కి సంబంధించింది. అయితే కొత్త ఫీచర్స్ లేకుంటే ఇంకా వెబ్సైట్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే మళ్ళీ సెకండ్ వీడియో కూడా చేస్తున్నాను. అంటే ఫస్ట్ వీడియోలో అంత క్లియర్గా చెప్పలేదు. సెకండ్ వీడియోలో ఏంటంటే ఇంకొంచెం క్లారిటీతో చెప్తాను. ఇక్కడ ఇంకో పోస్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ పోస్ట్ అనే ఆప్షన్ ఏంటంటే మనం ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తుంటాం. మనం ఏదైనా ఇమేజ్ ని పోస్ట్ చేసి దాని డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేయడము, దాన్ని ఒకవేళ వెబ్సైట్ లింక్ ఉంటే వెబ్సైట్ లింక్ పోస్ట్ చేయడము, ఈ విధంగా డీటెయిల్స్ అనేవి పోస్ట్ చేస్తుంటాం అన్నమాట. వీడియో షేరింగ్ కాకుండా జస్ట్ ఇమేజ్ షేరింగ్ వరకు ఇక్కడ పోస్ట్ చేసుకునే దానికి ఆప్షన్ ఉంది. అంతేకాకుండా ఈ పక్కన సైడ్ ఎక్కువ ఫాలోవర్స్ ఉండే వాళ్ళ సజెషన్స్ కూడా చూపిస్తుంటారు అనమాట. వీళ్ళు ఎందుకు ఎక్కువ ఫాలోవర్స్ వచ్చినారు అనేసి సజెస్ట్ చేస్తుంటారు ఛానల్స్. అది ఇక్కడ ఈ పోస్ట్ సెక్షన్, ఇది సెంట్రలైజ్డ్ పోస్ట్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఛానల్ మనం ఎవరైతే ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటామో ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్స్ వాళ్ళు పోస్ట్ చేసిన రీసెంట్ పోస్టర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతా ఉంటాయి అవన్నీ కూడా. తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది చూడండి, ఒక డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ లో మనకి డీటెయిల్స్ అనేది క్లియర్ కట్ గా ఉంటాయండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న పేజీకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంత రెవెన్యూ జనరేట్ దానికి ఛాన్స్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మనం అన్ని ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ప్రతిదీ కూడా క్లియర్ గా ఉంటుంది దీంట్లో. డేటాకి సంబంధించిన మన డాష్ బోర్డ్ కి సంబంధించిన అంతా కూడా. తర్వాత ఇక్కడ మార్కెట్ ప్లేస్ ఉంటుంది చూడండి. మార్కెట్ ప్లేస్ ఇదేంటంటే, ఇప్పుడు సపోజ్ మేము ఛానల్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. నేను క్రియేట్ చేసుకున్న ఛానల్ కి నాకు ఒక చిన్న బిజినెస్ ఉందో, లేకుంటే చిన్న టైప్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీతో ఒక చిన్న మార్కెట్ నడుపుతున్నాను అనుకోండి. ఆ మార్కెట్ కి సంబంధించిన డీటెయిల్స్ ని సెంట్రలైజ్ గా పుష్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చాలా మంది ఒకవేళ ఎవరైనా సెంట్రలైజ్డ్ గా వాళ్ళ మార్కెటింగ్ సంబంధించిన డేటాను పుష్ చేయాలనుకుంటే పుష్ చేయొచ్చు. సో ఇక్కడ నాకుంది చూడండి, ఇక్కడ తెలుగు డబ్బుడ్ ఛానల్స్ అని చెప్పి ఈ ఛానల్ క్రియేట్ చేశాను. ఈ ఛానల్లో ఏమేమి ఉంటాయి, ఓల్డ్ మూవీస్ తెలుగు డబ్బింగ్ చేసిన మూవీస్ ని ఇక్కడ అప్లోడ్ చేస్తుంటాం అనమాట. సో అక్కడ నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇది వచ్చే ఎగ్జాంపుల్ పెట్టిన డేటా. మామూలుగా డేటా అయితే ఇక్కడ మనం క్లియర్ కట్ గా ఇచ్చుకోవచ్చు. ఏంటి ఈ ఛానల్, ఏంటి దీని సర్వీసెస్ ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేసి. ఇక్కడ జస్ట్ ఇది ఒక శాంపుల్ డేటా అనమాట. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చూపిస్తున్నాను. ఒకవేళ ఈ బిజినెస్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చిన వాటి రిక్వైర్మెంట్ ని ఎవరైనా చూసి వాళ్ళకు సర్వీసెస్ కావాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్ గా వాళ్ళతోటి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పుష్ చేసిన డేటాలో ఈ మెయిల్ ఐడి అవన్నీ ఇచ్చేసి ఉంటారు అనమాట. ఇప్పుడు మెసేజ్ అని టైప్ చేయగానే మెయిల్ ఐడి తోటి డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్, మనకి రీసెంట్ గా నోటిఫికేషన్స్, లైక్స్, ఫాలోవర్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతా ఉంటుంది. మనకి నోటిఫికేషన్ లో మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఛానల్స్ లో వచ్చేసి రీసెంట్ గా ఈ ఆప్షన్ యాడ్ చేసామండి, కమ్యూనిటీ ఆప్షన్స్. ఇప్పుడు ఒకవేళ ఈ కమ్యూనిటీలో కానీ మీరు చేయాలి అది ఇది అనుకుంటే, వీళ్ళు ఛానల్స్ క్రియేట్ చేసిన వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకు క్లియర్ కట్ గా కనిపిస్తాయి. వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం కానీ లేకపోతే కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం కానీ చేశారంటే వాళ్ళకి కమ్యూనిటీ లిస్ట్ లో చూపిస్తూ ఉంటుంది అనమాట, ఎవరెవరు కమ్యూనిటీ లిస్ట్ లో ఉన్నారు ఏంటనేసి. వాళ్ళ డేటా అంతా షేర్ చేసుకోవడము, తర్వాత ఛానల్ సంబంధించిన డేటా అంతా షేర్ చేసుకోవడము అవన్నీ చేయొచ్చు ఇక్కడ. తర్వాత ఇక్కడ చూడండి ప్రొఫైల్ ఉంది. మనం ఆల్రెడీ ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొఫైల్ డీటెయిల్స్ సంబంధించిన అన్ని ఇక్కడే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఛానల్స్ ఏంది, ఛానల్ ఫాలోవర్స్ ఏది, వ్యూస్ వచ్చేసి వ్యూస్ ఏమున్నాయి, ఫాలోయింగ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ప్రతిదీ కూడా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, క్లియర్ కట్ అర్థమవుతుంది. జనరల్ గా సింపుల్ గా అర్థమవుతుంది అనమాట, ఇక్కడ ఎక్కువ ఇన్ డెప్త్ లేకుండా. ఓకే, ఇక్కడ చూడండి ఛానల్స్ ఉన్నాయి, ఆల్ ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఛానల్స్ ఉన్నాయి, ఎంతమంది క్రియేట్ చేసుకున్నారు, అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా మనకు తెలుస్తూ ఉంటుంది. మనం వీళ్ళు ఛానల్ క్రియేట్ అవ్వచ్చు అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా అవ్వచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి కింద ఇంకోటి ఉంది చూడండి, ఫాలోయింగ్ అని చెప్పేసి. ఈ ఫాలోయింగ్ నేను పర్టికులర్ గా ఎవరినైతే ఫాలో చేస్తున్నానో ఆ ఫాలోయింగ్ సంబంధించిన ఎవరెవరిని ఫాలో చేస్తున్నానో ఆ ఫాలోయింగ్ లిస్ట్ అనేది ఇక్కడ కింద వస్తుంది అనమాట. ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇక్కడ కావాలని చూసుకోవచ్చు మనీ ప్రొఫైల్ లో. ఇక్కడ కూడా డీటెయిల్ అనేది ఎలాబరేట్ అవుతుంది అనమాట. అదే అండి, ఈ రోజు వచ్చేసి వెబ్సైట్ కి సంబంధించిన లేటెస్ట్ ఫీచర్స్, లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇవి. రేపు ఇంకా కొత్త ఫీచర్స్ ని యాడ్ చేసి లేకుంటే కొత్త డేటాని అప్లోడ్ చేసి మొత్తం క్లియర్ కట్ గా ఇస్తాను. ఇక్కడ హోమ్ పేజ్ లో చూడండి, కొత్త డేటా అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఛానల్స్ లో ఎవరైతే డేటాను అప్లోడ్ చేస్తున్నారో ఆ డేటా అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఛానల్స్ కావాలంటే ఛానల్స్ లోకి మనం డైరెక్ట్ గా రీడైరెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకున్న ఛానల్స్ లోకి డైరెక్ట్ గా మనకి ఇక్కడ చూపిస్తుంది.